అతడు ఇంకా కోపంగానే ఉన్నాడు. నా స్నేహితుల తండ్రులు ఈ పని చేయరు, నేను ఎందుకు ఈ వెన్నెలలో బట్టెలకు నీరు మోయాలి? మరలా ఆకులు గలగలమని శబ్దము చేయుట అతడు విన్నాడు. అతడు నిలబడి తన పైన ఉన్న కొమ్మల మీదకి పైకి చూశాడు. కాని ఏదీ అక్కడ కదులుటలేదు. పెనుగాలిలో అది బొబ్బరించుచున్నట్లుగా అతడు కొన్నిసార్లు విన్నాడు. తరువాత తన బకెట్లు ఎత్తుకుని దారి గుండా బయలుదేరాడు. అతడు కొంచెం దూరము నడవగానే ఉఫ్ ఉఫ్ అని శబ్దమును మరలా విన్నాడు. ఇదివరకటి కంటే బిగ్గరగా వినబడుచున్నది. బిల్లి వెనుకకు తిరిగాడు. మరియు ఈసారి దానిని అతడు చూశాడు. ఒక సుడిగాలి చెట్టుకు సగం ఎత్తులో సుడులు ఏర్పడినట్లు వడిగా కొమ్మలలో తిరుగుచున్నది. అకస్మాత్తుగా ఒక స్వరము ఆ చెట్టులో నుండి ధ్వనించినది. ఒక లోతైన ప్రతిధ్వనించు స్వరము చెప్పుచున్నది, ఎన్నడూ త్రాగవద్దు, పొగ త్రాగవద్దు, ఏ విధముగాను నీ దేహమును అపవిత్రపరుచుకోవద్దు. నీవు పెద్దవాడవైనప్పుడు నీవు చేయవలసిన ఒక పని నీకున్నది.